వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు కోదండరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్కి చైర్మన్గా ఎన్నికైన కోదండరెడ్డి మనతో ఉన్నారు. కోదండరెడ్డి గారు, మీరు రైతులతో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉంది. కమిషన్కి ఇప్పుడు మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. కార్యాచరణ ఎలా ఉండబోతుంది 2 ఏళ్లలో? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పైన విశ్వాసంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పినారు. రైతు సంక్షేమానికి, రైతు అభివృద్ధికి, రైతు ఆర్థికంగా బలపడటానికి, గౌరవంగా ఉండటానికి కమిషన్ బాధ్యత ఏంటి? ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది కమిషన్ నుంచి? మా కార్యాచరణ విషయానికి వస్తే ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దు. అనేక మందితో మాట్లాడి ఒక మధ్యంతరంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాము. దీంట్లో కూడా మాకేమిటంటే, మాకు టైం టు టైం ఒక్కటి కాదు, అన్ని రకాలుగా విత్తనము దగ్గర నుంచి, పెట్టుబడి దగ్గర నుంచి, ఎరువులు అన్నీ, వీటన్నిటిపైన, అంతేకాకుండా వాళ్ళకి గిట్టుబాటు ధర ఏ విధంగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏముంది? ఇప్పుడున్న పరిస్థితి సమస్యలు అయితే కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఈ ప్రభుత్వం నేను మొదలే చెప్పాను కదా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ వల్ల చాలా ఉపశమనము రైతుకు కలిగింది. కాకపోతే దీని వెంటనే ప్రకృతి వికటించింది, బాగా వర్షాలు వచ్చి నష్టపోయినరు. ఈ పంట నష్టపోయిన వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే ఆర్థిక సాయం అందించడానికి ప్రకటించారు. అయితే దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా రేపు పంట పండిన తర్వాత వాళ్ళకి న్యాయమైన గిట్టుబాటు ధర రావాలి. దాని విషయంలో ఏ విధంగా ప్రభుత్వ పాలసీ ఉండాలి అనే దానికి ఇమ్మీడియట్గా మేము దాని గురించి చెప్తాం. ధరణి సమస్యలను కూడా రైతులు ఎదుర్కొంటున్నారు. కమిషన్ నుంచి బాధ్యతగా ధరణి సమస్యలపై ఆల్రెడీ మీరు ధరణి కమిటీలో కూడా ఉన్నారు కాబట్టి ధరణి సమస్యలను కూడా కమిషన్ దృష్టి సారిస్తుందా? రైతు కమిషన్గా నేను కూడా దీనికి పూర్తిగా న్యాయం జరిగే వరకు, ఈ ధరణిలో ఉన్న లోపాలను పూర్తి సరిదిద్దడానికి, ఇందులో కూడా ఆయా రంగాలకు సంబంధించిన చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ సలహాలన్నీ తీసుకొని ఇమీడియట్గా ధరణిలో ఉండే సమస్య, నిన్న మేము బెంగళూరుకు వెళ్ళి వచ్చినాం. అక్కడ రెవెన్యూ మినిస్టర్ గారితో కలిసినాం. అనేకమైన సూచనలు అక్కడి నుంచి వచ్చినాయి. ఈ కమిషన్ వద్దకు రైతు ఏదైనా అవసరం కానీ, ఇబ్బంది కానీ, సమస్యకి కావాలని కమిషన్ని సంప్రదించే అవకాశం ఉంటుందా? దానికి ఏమైనా నెట్వర్క్ ఏర్పాటు చేసే వీలుంటుందా? ఎట్లా ఉంటుంది? ఉంటుంది, వాళ్ళు కలవచ్చు, కమిషన్తో కలవచ్చు. కలిసిన విషయాల్ని మళ్ళా ఎవరైతే ఏ విషయానికి సంబంధించిన ఏదైనా సమస్య వాళ్ళకు వచ్చినప్పుడు కమిషన్ ముందుకు వస్తే వాళ్ళు సంబంధిత వాళ్ళతో కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వానికి చెప్తాం. సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. రైతు అనేవాడు చెయ్యి దానం చేసేవాడుగా ఉండాలి తప్పితే చెయ్యి చాసేవాడుగా ఉండకూడదు. ఒకప్పుడు అలాంటి పరిస్థితులు, కానీ కాలమైన పరిస్థితుల్లో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కమిషన్ తరఫు నుంచి రైతుకుండే ప్రతి ఇబ్బంది మీద, ప్రతి సమస్య మీద ఫోకస్ చేస్తామని కోదండరెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.